Whoa. Nice phone. Impressive. So clear. So powerful. Realme 14 Pro. ఫ్రెండ్స్, రియల్మీ వాళ్ళ నంబర్ సిరీస్ని అంచనా వేయడం చాలా కష్టం. ఈసారి తీసుకురాబోతున్న రియల్మీ 14 సిరీస్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేనన్ని ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం రియల్మీ 14 మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్ కాదు, పూర్తి స్పెసిఫికేషన్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. డిసెంబర్ 19న డెన్మార్క్లో జరిగిన మీడియా ఈవెంట్లో రియల్మీ 14 సిరీస్కి సంబంధించిన మేజర్ స్పెసిఫికేషన్స్ని రివీల్ చేశారు. దాంతోపాటు మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ఆన్లైన్లో రివీల్ అయిపోయాయి. ఈ మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. స్పెసిఫికేషన్స్ ఏమో కానీ ఈ మొబైల్లో రెండు యూనిక్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. మొదటి యూనిక్ ఫీచర్ వచ్చేసి బ్యాక్ సైడ్ యూనిక్ డిజైన్ ఉండడం. అంటే మీ మొబైల్ ఉండే బ్యాక్ సైడ్ డిజైన్ వేరే 14 మొబైల్లో కూడా కనిపించదు. రియల్మీ వాళ్ళైతే 200 బ్యాక్ పీసెస్ అయితే చూపించారు. వీటిలో ఏ ఒక్కటి కూడా సేమ్ ఉండవని అయితే చెప్తున్నారు. అలాగే ఈ బ్యాక్ ఫినిషింగ్ లో మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ మొబైల్ ని తీసుకెళ్లి కోల్డ్ వాటర్ లో పెట్టినా లేదంటే కోల్డ్ ప్లేస్ లో పెట్టినా కూడా ఈ మొబైల్ బ్యాక్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. మామూలుగా ఈ మొబైల్ వచ్చేసి వైట్ అండ్ క్రీమ్ కలర్ లో కనిపిస్తుంది. అదే కోల్డ్ వాటర్ లో పెట్టేసరికి వైట్ అండ్ బ్లూ కలర్ కి అయితే చేంజ్ అవుతుంది. ఇదైతే యూనిక్ ఫీచర్ అండి. ఫినిషింగ్ లో ఒక్కొక్క మొబైల్ ఒక్కొక్క డిజైన్ లో రావడం. కలర్ చేంజ్ అయ్యే విషయానికి వస్తే ఇది ఆల్రెడీ మనం వివోలో చూసాము. బట్ అది సన్ లో పెడితే కలర్ చేంజ్ అవుతుంది. ఇదేమో కోల్డ్ వాటర్ లో పెడితే కలర్ చేంజ్ అవుతుంది. మరి నీళ్ళలో పెడితే పాడవదా అంటే పాడవదండి. ఎందుకంటే IP68 69 వాటర్ రేటింగ్ తో వస్తుంది. అండ్ 2 మీటర్ల లోతులో పెట్టినా కూడా ఈ మొబైల్ సర్వే అవ్వగలుగుతుంది. ఇంట్లో కొత్త మరొక యూనిక్ ఫీచర్ ఏంటి అంటే ట్రిపుల్ LED ఫ్లాష్ లైట్ అయితే వాడారు. ఇది కొంచెం కొత్తగా అనిపించినప్పటికీ కూడా రియల్మీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫొటోస్ దిగినప్పుడు బాగా వస్తాయి ఫొటోస్ అని చెప్తున్నారు. నైట్ టైంలో ఈ ట్రిపుల్ లైట్ ఉండడం వల్ల ఒక ఆరలైట్ ఎఫెక్ట్ ఇస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ మొబైల్ కి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ కూడా చేయండి. ఇక ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ డీటెయిల్ గా తెలుసుకునే ముందు ఈ మొబైల్ యొక్క డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్ గా ఉంటుంది. మీకు ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను కదా, యూనిక్ డిజైన్ తో బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఒక దగ్గర ఉన్న మొబైల్ డిజైన్ మరొక దగ్గర అయితే కనిపించదు. మరీ పర్టికులర్ గా చూస్తే చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా మెటల్ ఫినిషింగ్ ఉంటుంది. కెమెరా డిజైన్ అయితే ఈసారి కంప్లీట్ గా చేంజ్ చేసేసారు. అండ్ డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. NFC కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంతకీ ఈ మొబైల్ యొక్క కెమెరా డిజైన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ లో చెప్పండి. కొంతమంది వచ్చేసి ఈ కెమెరా డిజైన్ ని విచిత్రంగా ఉంది, వియర్డ్ గా ఉంది అని కూడా చెప్తున్నారు. 6.74 ఇంచెస్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 4000 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. కర్వ్ డిస్ప్లే కాబట్టి ఎడ్జ్ టు ఎడ్జ్ అయితే ఉంటుంది. ప్రీమియం ఫీల్ అయితే కలుగుతుంది. డిస్ప్లే క్వాలిటీ అంతా కూడా బాగుంది. అండ్ దీని ప్రైస్ కూడా ఎక్కువ కాబట్టి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. స్నాప్డ్రాగన్ 7 Gen ప్రాసెసర్ 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. 115 మీద రన్ అవుతుంది. 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తారు. అండ్ AA ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇదే ప్రాసెసర్ ని రెడ్మీ 14 Pro Plus లో కూడా తీసుకొచ్చారు. మేబీ వాళ్ళకి కాంపిటీషన్ ఇద్దాం అనుకుంటున్నారేమో. AA ఫీచర్స్ కూడా కొంచెం పనికొచ్చేయే ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50+50+8 MP. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 MP అంటున్నారు. కొంతమంది వచ్చేసి 50 MP కూడా అంటున్నారు. ఇక మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP 1/1.56 ఇంచెస్ అని చెప్తున్నారు. కానీ అది ఏ సెన్సార్ అని మాత్రం ఇంకా రివీల్ చేయట్లేదు. ఈ సైజ్ లో లేటెస్ట్ సెన్సార్ అంటే సోనీ LVT701 ఉంటుంది. దాన్ని వాడతారేమో అని అనుకుంటున్నాను. సెకండరీ కెమెరా వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్. ఇక థర్డ్ కెమెరా 50 MP వచ్చేసి సోనీ IMX8082 సెన్సార్ అయితే వాడుతున్నారు. మూడో కెమెరా 50 MP వచ్చేసి టెలిఫోటో లెన్స్ సెన్సార్. ఇది వచ్చేసి 3x వరకు ఆప్టికల్ జూమ్ చేస్తుంది. పోర్ట్రేట్ షాట్స్ అయితే చాలా బాగా తీయగలుగుతుంది. అండ్ 120x వరకు మాక్సిమం జూమ్ అయితే చేసుకోవచ్చు. బడ్జెట్ లో వీళ్ళు తప్ప మరెవరు కూడా 120x జూమ్ అయితే ఇవ్వట్లేదు. కెమెరాని అయితే వీళ్ళు బాగా హైలైట్ చేస్తున్నారు. ఈ మొబైల్ నుంచి తీసిన కొన్ని ఫొటోస్ కూడా బయటకైతే రిలీజ్ చేశారు. మరి ఇవైతే ఫొటోస్ బాగున్నాయి. ఈ మొబైల్ నుంచి తీసిన ఫొటోస్ అయినా మరి వేరే ఏ మొబైల్ తో తీసిన ఫొటోస్ ని వీళ్ళ అకౌంట్ లో వేసుకుంటున్నారో తెలియట్లేదు. 5500 mAh
mAh బ్యాటరీ 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ప్రైస్ విషయానికి వస్తే రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ ఉంది కదా, ఆ ప్రైస్ కి అయితే ఈక్వల్ గానే పెడతారు. మళ్ళీ నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ ప్రైస్ చూసుకుంటే సరిపోతుంది. ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్ చూసిన తర్వాత ఈ మొబైల్ ప్రైస్ 32,000 ఉంటే మీకు వర్త్ అనిపిస్తుంది అంటారా? నాకైతే మాత్రం ఈ మొబైల్ ప్రైస్ కొంచెం ఎక్కువైందనే అనిపించింది. ఎందుకు బడ్జెట్ మొబైల్ అనే స్టేజ్ ని దాటి వెళ్ళిపోతున్నారు. మీకైతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయడం వల్ల మన వెనకాల ఒక సిల్వర్ ప్లే బటన్ వస్తుంది, అది మీకు గుర్తుగా నా దగ్గర ఉంచుకుంటాను. అంటిల్ దెన్ బై బై, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.